విజయోత్సవాల పేరుతో అటు అధికారిక కాంగ్రెస్ మాత్రం అటు పార్టీలు చేసుకోవడానికి సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇదే విషయాలకు సంబంధించి మరి బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, 11 నెలల పాలన మాత్రం చాలా బాగుంది, ప్రజలు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అని అంటున్నారు, మీరేమంటారు? చాలా మంచిగా ఏం లేదు, కానీ దానికంటే 1000 ఇంతలు బెటర్. దేనికంటే పోయిన తండ్రి కొడుకుల కంటే 1000 ఇంతలు బెటర్. అధికారం 10 మంది వంచుకుంటారు, అది ఎవరిని తండ్రి కొడుకులు వంచుకుంటారు. దాన్ని నాశనం చేసిపోయినరు. వీళ్ళు నాశనం చేయాలన్నా కూడా పైసలే లేవు. పైసలు ఉంటాయి కదా, దివాలా తీయవచ్చు. పైసలు లేని దాన్ని నాశనం చేసుడు కూడా కష్టము. బహుశా పైసలు ఉంటే చేస్తుండొచ్చు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పులు ప్లస్ ప్రతి డిపార్ట్మెంట్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి పుట్టల నుంచి పాములు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు నిన్న మొన్న అదేంది చిన్నది ఆ F1 దాంట్లో కూడా బయటికి వెళ్తున్నాయి. అయితే దాంట్లో అనుమానమే లేదు, ఎందుకంటే వీళ్ళకు అవకాశం కూడా లేదు నాశనం చేసేందుకు. చేతులు ఏమైనా ఉంటే కదా నాశనం చేస్తారు, చేతులు ఏం లేదు, చెప్పబెట్టుకొని ఉన్నారు. అయితే బహుశా వచ్చినప్పుడు అప్పుడు చెప్దాం, ఇన్ని పైసలు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం. లగచర్లలో జరిగినటువంటి ఇష్యూని ఏ విధంగా చూస్తారు? ఇది నిజంగానే దారుణమైంది. మీరు చూసిండ్రు, టీఆర్ఎస్ పార్టీ కింద లాయర్ దంపతులను నడి బజారు చంపిండ్రు. ఇంకా ఎన్ని మర్డర్లు అయినాయి ఇవన్నీ చూసినాం. అధికారం నుండే మర్డర్లు చేసిండ్రు. ఇప్పుడు ఆ అధికారం పోయినా కూడా ఈ గుండాగిరికి దీనికి దిగసారిండ్రు. ఏమన్నా ఉండని మీరు ఇక్కడ ఏం చేసిండ్రు, మల్లన్న సాగర్ దగ్గర ఏం చేసిండ్రు, ఎట్లా దాడి చేసిండ్రు ప్రజల మీద. వీళ్ళు ఉల్టా రెచ్చగొట్టి పైసలు ఇచ్చి, దీని అనుమానం ఏం లేదు, నాకైతే అనుమానం లేదు. ఈయన మాజీ సీఎం కొడుకు రామారావే, అందుకే ఢిల్లీ ఫరారైండు. బీజేపీ వాళ్ళ దగ్గర కలుస్తుంది కొండు ప్రొటెక్షన్ కొరకు. మేము ఎలగొడితే కాంగ్రెస్ CWC పోయిండు ప్రొటెక్షన్ కొరకు. బీజేపీకి వద్దు, ఎవరొద్దు, చక్కగా జైల్లో పడతాడు అనుకుంటా. ఇప్పుడు ఈ విషయంలో కేటీఆర్ని కాపాడుతుంది కూడా బీజేపీ అని. ఎందుకు కాపాడుతున్నాం మేము ఎట్లా కాపాడు? మళ్ళీ ఏంటి జైలు వేయండి? లేదు, నాకు అనుమానం ఉంది ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ఆయన జైలు వేయాలని ఉంది అందరికి కూడా. కానీ అక్కడ పోయి CWC మెంబర్స్నో ఎవరినో వాళ్ళని కలుస్తున్నారు. రణదీప్ సుర్జేవాలానో, కేసీ వేణుగోపాల్నో, లేకుంటే CWC మెంబర్ను కలిసి నన్ను మీ తెలంగాణ కాంగ్రెస్ నుంచి బచాన్సు రక్షించు అని అక్కడ పోయిండు. లేకుంటే ఆయనకి ఏం పని ఉంది అక్కడ? ఓడు ఇక్కడ పట్టుకుంటారని ఉరికిపోయిండు అక్కడికి. ఓకే, ఓవరాల్గా బీజేపీ నుంచి మొన్న జరిగినటువంటి ఇష్యూ పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలకు మీరు చెప్పేటువంటి సందేశం? ఎట్టి పరిస్థితి నేనైతే కలెక్టర్ మీద డైరెక్ట్ దాడి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు చూడలేదు. ఏదో బీహార్లో ఎక్కడో చూసినాం, కానీ దీని వెనకెవరు? టీఆర్ఎస్. సరే, ఆడ భూస్వీకరణ ఉన్నది, చేస్తే కరెక్ట్ పద్ధతి ప్రకారం చేయండి. ఇలా కాంగ్రెస్ లోపం ఏంటంటే వాళ్ళ నమ్మకం పొందంది ఒత్తిడిగా తీసుకున్నట్టు వాళ్ళ ఆలోచన ఉండే. అండ్ అది తప్పు. ఇది పద్ధతి కొంచెము తొందర పడ్డారు, దానివల్ల ప్రజలు తిరుగుబాటు పడ్డారు. కానీ కొంతమంది పడ్డారు, అందరూ పడలేదు. కొంతమంది అంటున్నారు తీసుకొని 10 లక్షలు కాదు 15 లక్షలు ఇవి, అదే బేరం ఆడుతున్నారు ఏది ఎకరానికి. కానీ ఆడ ఎంతోమంది భూమి లేనోళ్ళు ఇక్కడ మణికొండ నుంచి అక్కడి నుంచి తీసుకోయండి, యూనివర్సిటీ నుంచి తీసుకోయి అక్కడ దాడి చేసి, అది తప్పనిసరిగా జైలు వేయండి, ఏమైనా చేయండి. నేనైతే 3rd డిగ్రీ వాడినా అటు చూస్తాను. ఎందుకంటే మీరు వాడినరు, ఎంతోమంది మీద మీరు వాడినరు, జర్నలిస్ట్ మీద వాడినరు, మీరు తీర్మాన్ మల్లన్న మీద వాడినరు, రఘు మీద వాడినరు, ఎంతోమంది జర్నలిస్ట్ మీద వాడినరు. కొంతమంది అయితే ఆ లాయర్ దంపతులను చంపేసిండ్రు. ఇప్పుడు దాచుకోవడానికి మాత్రం రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది. కాబట్టి 10 ఏళ్ల పాలన కన్నా కాంగ్రెస్ పాలన చాలా బెటర్. కానీ లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ మీద మాత్రం కేటీఆర్ని తప్పకుండా అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి.